కాళేశ్వరంపై కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. వారు వేసిన మధ్యంతర పిటిషన్స్కు అర్హత లేదన్నారు అడ్వకేట్ జనరల్. కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించిన విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అయితే కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్టు చెప్పారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణ తర్వాత చర్యలు ఉంటాయన్నారు అడ్వకేట్ జనరల్. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందులో లేదని ఏజీ గుర్తు చేశారు. కాళేశ్వరంపై కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. అయితే వారు వేసిన మధ్యంతర పిటిషన్స్కు అర్హత లేదన్నారు అడ్వకేట్ జనరల్. కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టి చర్చించిన విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఓవర్ టు యు. కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు సమాధానం ఇస్తున్నారు. సిబిఐకి మాత్రమే సిఫారసు చేశాం తప్ప ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఆయన హైకోర్టు ముందు చెప్పినటువంటి అంశం. అయితే సిబిఐ ఫైండింగ్స్ ఏ విధమైనటువంటి అంశాలను తెరపైకి తెస్తుందనేటువంటిది సిబిఐ దర్యాప్తు పైన ఆధారపడి ఉంటుంది తప్ప కమిషన్ రిపోర్టులో ఏ ఏ అంశాలు పేర్కొన్నారో వాటిని సిబిఐ పరిశీలిస్తుంది. అయితే అందులో ఎవరిని ఇందులో నిందితులుగా చేర్చాలి, ఎవరి పాత్ర ఎంత ఉంది అనేటువంటి విషయం సిబిఐ దర్యాప్తులోనే తేలుతుంది. కానీ కమిషన్ రిపోర్టులో ఎటువంటి ఆ అంశాలను చర్చించలేదు, ఆ అంశాలను ప్రస్తావించలేదు. కేవలం కమిషన్ రిపోర్టును సిబిఐ ఆధారంగా చేసుకుంటుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశాన్ని సిబిఐ దృష్టికి తీసుకువెళ్లారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకి సిఫారసు చేస్తున్నట్టు మాత్రమే ప్రకటన చేశారు తప్ప ఎటువంటి చర్యలు అన్నది ఇప్పటి వరకు తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కేసీఆర్ హరీష్ రావులు కూడా మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలో చర్చించండి, కానీ చర్చించిన తర్వాత యాక్షన్ చర్యలు తీసుకోకుండా నిరోధించాలి అనేటువంటి పిటిషన్లు వేశారు. కానీ ఆ పిటిషన్లకు అర్హత లేదు. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఏ రకంగా వాళ్ళు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేస్తారు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా అడ్వకేట్ జనరల్ తన వాదనలో వినిపిస్తూ ఉన్నటువంటి అంశం. అంటే సిబిఐకి వదిలిపెట్టాం, సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత సిబిఐ దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశాల ఆధారంగానే చర్యలు ఉంటాయి తప్ప అంతకు ముందు ఈ కమిషన్ రిపోర్టును ఆధారంగా చేసుకుని ఏ రకమైనటువంటి చర్యలు అన్నది తీసుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా అడ్వకేట్ జనరల్ చెప్తున్నటువంటి అంశం. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న అంశం ఏంటంటే అసెంబ్లీలో కాళేశ్వరం పైన పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు, చర్చించారు. దాని పైన అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ రోజు బీజేపీ, బీఆర్ఎస్ వాకౌట్ చేశాయి. మిగతా ఎంఐఎం కానీ సిపిఐ కానీ సభ్యులు, అలాగే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అందులో చర్చలో పాల్గొన్నారు. అనేక అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. ప్రస్తావించిన తర్వాత చివరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి ఈ కేసును దర్యాప్తు చేయాలని సిఫారసు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అన్నది జరగాల్సి ఉంది. కానీ యాక్షన్ ఏదైతే అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్చించండి, మాకేమీ అభ్యంతరం లేదు, కానీ చర్చించిన తర్వాత చర్యలు తీసుకోవద్దనే మేము కోరుతున్నాం అంటూ వాళ్ళు పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదనేటువంటి విషయాన్ని కూడా అడ్వకేట్ జనరల్ చెప్తున్న దాన్ని చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో తాము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదని అన్నప్పుడు హైకోర్టు మాత్రం సిబిఐ విచారణకు సిఫారసు చేశారు కదా అనేటువంటి అంశాన్ని కూడా హైకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి ప్రధానంగా అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించారు. ఈ సందర్భంలోనే కేవలం తాము విచారణ జరపాలని సిఫారసు చేశామని, కానీ దానికి సంబంధించి అందులో ఏ రకమైనటువంటి అవకతవకలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి అంశాలు ఇందులో బహిర్గతమవుతాయి, ఎవరి పేర్లు ఎవరిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలన్నీ దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ అసెంబ్లీలో కూడా యాక్షన్ తీసుకున్నట్టుగా ఎటువంటి రిపోర్టు సబ్మిట్ చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి సందర్భం. దీన్ని బట్టి మరి రేపు సిబిఐ విచారణ గనక చేస్తే, దర్యాప్తు ప్రారంభిస్తే గనక
అందులో ఫైండింగ్స్ అన్నవి బయటపడతాయి. అవకతవకలు ఏ రకంగా జరిగాయి, ఎవరు దీనికి బాధ్యులు అన్నది సిబిఐ చెప్తుంది. కాబట్టి అదే అంశాన్ని ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ హైకోర్టులో ప్రధానంగా సమాధానమిస్తున్నటువంటి అంశం. అయితే శర్మ, ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయా, ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, కాళేశ్వరంపై కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. వారు వేసిన మధ్యంతర పిటిషన్స్కు అర్హత లేదన్నారు అడ్వకేట్ జనరల్. కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించిన విషయాన్ని హైకోర్టుకు తెలియజేశారు ఏజీ. అలాగే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా కోర్టుకు తెలిపారు. అయితే కాళేశ్వరంపై సిబిఐ విచారణకు సిఫార్సు చేసినట్టు చెప్పారు కదా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ తర్వాత చర్యలుంటాయన్నారు అడ్వకేట్ జనరల్. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందులో లేదని ఏజీ గుర్తు చేశారు. కాళేశ్వరంపై కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వారు వేసిన మధ్యంతర పిటిషన్స్కు అర్హత లేదన్నారు అడ్వకేట్ జనరల్. కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టి చర్చించిన విషయాన్ని హైకోర్టుకు తెలియజేశారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా కోర్టుకు తెలిపారు. అయితే కాళేశ్వరంపై సిబిఐ విచారణకు సిఫార్సు చేసినట్టు చెప్పారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ తర్వాత చర్యలు ఉంటాయన్నారు అడ్వకేట్ జనరల్. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందులో లేదని ఏజీ గుర్తు చేశారు. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ వరకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరంపై కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ వరకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, కోర్టు ఏమని చెప్పింది? అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? కేవలం 10 నిమిషాల్లోనే విచారణ ముగిసింది. వచ్చే నెల 7కు విచారణ వాయిదా పడింది. అయితే ఇప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును అసెంబ్లీలో చర్చించారు. కానీ చర్చించిన తర్వాత ఆ కమిషన్ రిపోర్టును ఆధారంగా చేసుకుని ఎటువంటి చర్యలు మాత్రం తీసుకోవద్దని చెప్పింది. అంటే కమిషన్ రిపోర్టును ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. కానీ సిబిఐకి సిఫారసు చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు హైకోర్టు మాత్రం జోక్యం చేసుకోలేదు. అది వేరే డొమైన్ ఆధారంగా ఆ చర్యలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు మాత్రం కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. మరి ఇప్పటికే అడ్వకేట్ జనరల్ అదే అంశాన్ని ప్రస్తావించారు. తాము కేవలం అసెంబ్లీలో కమిషన్ రిపోర్టును మాత్రమే చర్చించాం తప్ప దాని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కేవలం సిబిఐ సిఫారసు చేశాం, సిబిఐ
విచారణలో దర్యాప్తులో అనేకమైనటువంటి విషయాలు తేలుతాయి. ఆ దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయనేటువంటిది చెప్పింది. అంటే ఆ ప్రాసెస్ అంతా జరగాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సిబిఐ దర్యాప్తు చేయాలని లేఖ రాసింది. దానికి సంబంధించి ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగాల్సి ఉంది. లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంది సిబిఐ. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ప్రక్రియ అన్నది సిబిఐ మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది. మరి ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలన్నది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ చెప్పారు. కేవలం సిబిఐకి మాత్రమే సిఫారసు చేశారనేటువంటి విషయాన్ని చెప్పారు. ఫైండింగ్స్, అందులో జరిగినటువంటి అవకతవకలు ఏంటి అనేటువంటిది కూడా సిబిఐ దర్యాప్తులోనే తేలుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ రిపోర్టును ఆధారంగా చేసుకునే ఎటువంటి చర్యలు తీసుకోలేదు, తీసుకోదు అనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ చెప్పిన నేపథ్యంలోనే విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. ఇది కొంత కేసీఆర్ కు, హరీష్ రావులకు కొంత ఊరటనిచ్చేటువంటి అంశమే. ఎందుకంటే కమిషన్ రిపోర్టును ఆధారంగా చేసుకుని చర్యలు తీసుకుంటారు అని భావించి మాత్రమే వాళ్ళు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. మధ్యంతర పిటిషన్ల పైన విచారణ జరిపిన హైకోర్టు అడ్వకేట్ జనరల్ నుంచి తీసుకున్నటువంటి సమాధానానికి సంతృప్తి చెందడం, అలాగే సిబిఐ ఫైండింగ్స్ ద్వారానే నిజాలు నిగ్గు తేలుతాయనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ చెప్పిన నేపథ్యంలోనే దానిపైన పూర్తి రిప్లై ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి అని విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది హైకోర్టు. థ్యాంక్ యూ శర్మ.